హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. స్వీట్ పొటాటో ఉంటుంది కదండీ! వాటితో అయితే కట్లెట్ చేసుకున్నాను. ఈ కట్లెట్ చేసే దానికోసం నేనైతే ఇక్కడ పావు కిలో గెనుసుగడ్డలు ఉంటాయి కదా! గెనుసుగడ్డలు అయితే తీసుకున్నాను. ఈ గెనుసుగడ్డలనైతే ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్‌లో పెట్టి ఉడికించుకున్నాను. తర్వాత అయితే బాగా ప్రెస్ చేసేసుకొని పొట్టు తీసుకొని బాగా ప్రెస్ చేసుకున్నాను. అందులోనే ఉప్పు, కారం, పసుపు, కొంచెం నువ్వులు, గరం మసాలా అండ్ కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని బాగా మళ్ళీ ప్రెస్ చేసుకున్నట్లు కలుపుకోవాలండి ముద్దలాగా. తర్వాత ఇందులోనే కార్న్ ఫ్లవరు అండ్ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా! బియ్యపు పిండి అదైతే వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకున్నాను మొత్తం గూడాను. గట్టిగా కలుపుకోవాలండి. ఇంక ఇలా అయితే చిన్న చిన్న రౌండ్ బాల్స్ అయితే చేసుకొని అరచేతిలో పెట్టుకొని పైన చెయ్యి వేసుకొని ప్రెస్ చేసుకుంటే ఇలా అయితే ఒక రౌండ్ షేప్‌లో బిస్కెట్స్ లాగా చేసుకోవాలి అన్నీ గూడాను. తర్వాత అయితే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇవైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకో విధంగా కూడా చేస్తారు. పాన్ ఫ్రై అంటారు కదా! అంటే ఆ పాన్ ఫ్రైలో అయితే డీప్ ఫ్రై లాగా ఉండదనమాట. పాన్ ఫ్రై లాగా ఉంటది. అవి ఇంకోసారి చేసుకుందాము. ఆ టేస్ట్ కూడా చూద్దాము. నేనైతే ఇయి ఎలా ఉంటాయో అని చెప్పి చేసి చూస్తున్నాను. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. ఈవినింగ్ టైమ్‌లో పిల్లలైతే స్నాక్స్‌గా భలే ఇష్టంగా తింటారు. అండ్ సింపుల్‌గా అయిపోద్ది. త్వరగా అయిపోద్దండి. చాలా అంటే చాలా తక్కువ టైమ్‌లో చేసేసాను నేనైతేను. చాలా బాగున్నాయి. బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.